నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఈరోజు మన గెస్ట్ ఆల్ ఇండియా నేషనల్ రజక సంఘం ప్రెసిడెంట్ అనిల్ రజక గారితో మనం ఉన్నాము. మరి వారి గురించి వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మా మహి మీడియా ప్రేక్షకుల గురించి మీ గురించి కొంచెం, అంటే మీ బాల్యము, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ ఊరు, అవన్నీ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. ముందుగా మహి మీడియా యాజమాన్యానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం నట్టుపల్లి గ్రామం 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. దాని తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, ఒక అక్క ఒక చెల్లి, చిన్న కుటుంబం మాది. నట్టుపల్లి గ్రామంలోనే, మంగనూరు గ్రామంలోనే చదువు కంప్లీట్ కావడం జరిగింది. దాని తర్వాత ఏదన్నా ఒకటి చేయాలనే ఉద్దేశంతో సంఘంలోకి రావడం జరిగింది. మరి నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్న మీరు రజకుల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? రజకుల కోసం అంటే 2014లో అఖిల భారత రజక సంఘాన్ని స్థాపించడం జరిగింది. అది ఎందుకోసం అంటే ఆనాడు 2014 కంటే ముందు పరిస్థితులు వేరే ఉండే. ఆనాడు రజకులకు అన్యాయం జరుగుతుంటే మా నాయకులకే నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు మా నాయకులు పట్టించుకోలేదు. రజకుల కోసం ఏదైనా చేయాలి, రజకులకు అండగా ఉండాలి, రజకుల కష్టాలు వస్తే వాళ్ళకు మనోధైర్యాన్ని నింపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 2014లోనే అఖిల భారత రజక సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి చూసుకుంటే కూడా ఇప్పటి వరకు రజకుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. ఓకే, బీసీలో ఉన్న రజకులను ఎస్సీలోకి తీసుకొస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి అసలు? అంటే బీసీలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలకు ఎందుకు తీసుకురమ్మంటున్నాం అంటే, దేశవ్యాప్తంగా కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు ప్రస్తుతానికి. అలాంటప్పుడు జనాభా దామాష ప్రకారంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలకు చేరిస్తే ఇంకా 11 రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో 11 రాష్ట్రాలు ఉన్నాయి. రజకులను ఎస్సీ జాబితాలోకి చేరిస్తే మా పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. రజకులను ఎస్సీ జాబితాలోకి చేరిస్తే మా బిడ్డలు ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదగడానికి, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది. అదేవిధంగా చట్టసభల్లో, అసెంబ్లీ బయట కాదు, అసెంబ్లీ లోపల కూడా మా బిడ్డలకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తుంది. కాబట్టి ఎస్సీ జాబితాలో చేరిస్తే మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయచ్చు. ఎస్సీ జాబితాలో చేరిస్తే మా పిల్లల కొలువులు వస్తాయి. ఎస్సీ జాబితాలో చేరిస్తే మా పిల్లలకు నాణ్యమైన విద్య వస్తుంది. కాబట్టి ఎస్సీ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని రజకుల కోసం ఎన్ని చేయాలనుకుంటున్నారు కదా, మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ రజకులైనా మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? అందరికి ఈ రోజు నోటెడ్ అయిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రజకులకి, అదేవిధంగా 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి రజకులకు నాది 100 నంబర్, ఏ విధంగా డైల్ నంబరు, అదేవిధంగా ఆయన మొగ్గ అనిల్ కుమార్ రజక నంబర్ అంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తారు. తప్పకుండా నా నంబర్ అందరి దగ్గర ఉంది. మళ్ళీ కూడా అందరికి నేను చెప్తున్నా, రజకులు ఏ కష్టాలలో ఉన్నా, ఏ ఇబ్బందులలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తప్పకుండా ఇప్పటి వరకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ కూడా రజకులు సంప్రదించాలంటే ఎవరికో కాంటాక్ట్ కావాల్సిన అవసరం, నేరుగా నాకే ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరిస్తాను. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? బీసీ రిజర్వేషన్ అనేది 52% రిజర్వేషన్ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. దానికి 42% ఇచ్చి 10% రిజర్వేషన్ కోత గురైంది. అంటే నేను అనేది ఏంటంటే, బీసీ 42% రిజర్వేషన్ జరిగితే బీసీలకు న్యాయం జరగదు. 52% ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావాల్సినంత అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ అమల్లోకి తీసుకొస్తే జనాభా దామాష పరంగా కులాలను లెక్కించాల్సి, బీసీ జనాభా లెక్కించాలి. దాని తర్వాత కులాల వారిగా రజకులు, నాయ బ్రాహ్మణులు, మిగతా కులాలను కూడా లెక్కించాల్సి వస్తుంది. అప్పుడు ప్రతి కులానికి కూడా చట్టసభలో అవకాశం వస్తుంది. ప్రతి కులానికి బీసీల కింద ఏదైతే పథకాలు ఉంటాయో, ప్రభుత్వం ప్రవేశ పథకాలు ఉంటాయో, ఆ పథకాలన్నిటికీ అర్హులవుతారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని 42% కాదు 52% బీసీ రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు బీసీలకు 55% ఉండే 44% తీసుకొచ్చారు. దాన్ని మీలేరా చూస్తున్నారు? అదే ఇప్పుడు నేను చెప్పింది. 54% ఉంటే 42% కి తగ్గించారు. బీసీలను చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక బీసీలకు
59% ఉన్నప్పుడు 42% అంటే ఎంత కోతకు గురి పెడుతున్నారో మీరు అందరూ ఆలోచించుకోవాల్సినంత అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరి 42% సరిపోదు. మేమెంతో మాకంత వాట కావాలి. 59% బీసీలు ఉన్నప్పుడు 59% రిజర్వేషన్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక రాజకీయ ప్రస్థానానికి వస్తే మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? రాజకీయంగా అంటే వాస్తవంగా 2014 నుంచి సంఘాన్ని స్థాపించిన కాడ నుంచి రజకుల కోసమే ఉద్యమం చేస్తా ఉన్నాం. దాని తర్వాత 2018 ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత 2019లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత 2020లో వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ గా కూడా పోటీ చేయడం జరిగింది. అంటే రాజకీయంగా ఎందుకంటే రాజకీయంగా ఎదగాలి, యువకులు రాజకీయాలకు రావాలి, యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. కాబట్టి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో, అదే విధంగా జ్యోతిరావు పూలే గారి ఆశయాలతో, రజక ఐలమ్మ గారి స్ఫూర్తితో మనం రాజకీయాలకు రావడం జరిగింది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోటీ చేసినాము. మళ్ళీ కూడా అవకాశం వస్తే ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు మీరు రావడానికి కారణం ఏంటి రాజకీయాల్లోకి? అదే నీకు చెప్పాను కదమ్మా, మీరు రావడానికి నేను రావడానికి కదా, ప్రతి ఒక్కరూ యువకులు రాజకీయాలలో రాణించాలి. ఇప్పుడు కులాల వారీగా చూసుకుంటే ప్రతి కులం నుంచి ఒక ప్రజాప్రతినిధో లేకపోతే ఒక మంత్రి ఎవరో ఒకరు ఉన్నారు. మా కులానికి న్యాయం చేయాలంటే నేను కూడా చట్టసభలో ఉండాలి, నేను కూడా అసెంబ్లీ లోపల ఉండాలి కదా. మనం మా వాళ్ళ గురించి కొట్లాడాలి. మా వాళ్ళతో పాటు వెనకబడినటువంటి అసెంబ్లీ గేట్ దాటినటువంటి అసెంబ్లీ మెట్టెక్కినటువంటి కులాల గురించి కూడా పోరాడాలి. కాబట్టి వాళ్ళ గొంతు వినిపించడానికే ముఖ్యంగా రాజకీయాలలో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు రజకుల సంక్షేమం కోసము గత ప్రభుత్వం నుండి గాని ఈ ప్రభుత్వం నుండి గాని మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయి? తెలంగాణ రాష్ట్రంలో 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 10 డిమాండ్ల మీద ముఖ్యమంత్రి గారిని కలిసి, మంత్రివర్గాన్ని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, ధర్నాలు చేయడం, అదేవిధంగా రాస్తారోకోలు చేయడం, జనాలకు గడప గడపకు కార్యక్రమం అని చెప్పేసి రజక సమస్యల మీద ప్రతి ఇంటికి 250 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. దాని తర్వాత గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేను చలో అసెంబ్లీ చేసిన తర్వాత రజకుల కోసం గత ప్రభుత్వం ఎంతో కొంత చేసింది. కానీ ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలో రజకుల గురించి పట్టించుకునే పాపాన కూడా పోలేదు. గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో రజకుల కోసం 250 యూనిట్ల కరెంట్ విద్యుత్తుని ఇప్పించగలిగిన, అదే విధంగా రజకుల కోసం రజక ఆత్మగౌరవ భవనం కావాలని కేసీఆర్ గారిని అడిగినప్పుడు రజక ఆత్మగౌరవ భవనం కోసం మేడిపల్లిలో కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది. అదే విధంగా ఐలమ్మ విగ్రహం పెట్టాలని కూడా అడిగినాము. అదే విధంగా కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ కి పేరు పెట్టాలన్నప్పుడు కేసీఆర్ గారు ముందు అడిగేశారు. కేసీఆర్ గారు అంతో ఎంతో రజకుల కోసం మేలు చేశారు. దాని తర్వాత 2024 ఎన్నికల అనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రజకుల కోసం ఇప్పటి వరకు కూడా చేసింది కూడా శూన్యం. ఇప్పటి వరకు కూడా రజకుల కోసం ఏం చేయలేదు. గత ప్రభుత్వం నుంచి మీకు పథకాలన్నీ ఇప్పుడు అవి అమలు అవుతున్నాయి అంటారా? మరి ఈ ప్రభుత్వంలో లేదండి. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 250 యూనిట్లు కావాలని నేను కేసీఆర్ గారిని అడిగినప్పుడు రజకుల కోసం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు ధర్నా పెట్టి, మహాధర్నాలు పెట్టి, అదేవిధంగా మంత్రివర్గాన్ని కలిసి మేము ఏదైతే కరెంటు బిల్లులు ఉచిత 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో పెండింగ్ బకాయి బిల్లులను కట్టాలన్నప్పుడు 2 సార్లు ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు బకాయిలను కేసీఆర్ గారి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. దాని తర్వాత సంవత్సరన్నర కాలం నుంచి రజకులకు ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలను చెల్లించట్లేదు. రజకులు వచ్చే గ్రామాలలో వేధిస్తా ఉన్నారు. రోజు 100 ఫోన్లు వస్తున్నాయి, నాకు వేధిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నయా పైసా కూడా చెల్లించలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, రజకులకు ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఏపీకి వస్తే అంటే ఆంధ్రప్రదేశ్, మీ సంఘం ఎలా పనిచేస్తుంది అక్కడ? ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా రజక సమస్యల మీద 2 రాష్ట్రాలలో పార్టీలు వేరైనా, పార్టీలు ఉన్నా సరే, ప్రభుత్వంలో ఎవరున్నా సరే, మన సమస్యల మీద నిరంతరం పోరాటం చేయడమే అఖిల భారత రజక సంఘం ముఖ్య ఉద్దేశము. అదే విధంగా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కాదు, ఎక్కడైనా సరే దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా మిగతా 11 రాష్ట్రాలలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రాంతాల భేదాలు లేవు. ప్రాంతాల వారీగా కాకుండా ఇక్కడ ఏ విధంగా పోరాడుతున్నామో అక్కడ కూడా
ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉన్నాం, ఇంకా కూడా ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఏపీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గురించి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుందా, కూటమి ప్రభుత్వం మంచిగా ఉందంటారా? అట్లా అంటే ఎట్లా చెప్తామమ్మా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు మా కోసం ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి మేమందరం కలిసినప్పుడు ఆయన ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి ఒక 2-3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక హామీని కూడా ఇవ్వకుండా తుంగలో దొక్కిండు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత రజకుల కోసం జగనన్న చేదోడు పథకం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. అదేం చేసిందంటే కేవలం అంటే ఇంటికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చే విధంగా జగనన్న చేదోడు పథకం అని దానికి పేరు పెట్టారు. అది సామాన్య పేద రజకులకు ఇవ్వలే, వైఎస్ఆర్సీపీల పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు, అదేవిధంగా ఎమ్మెల్యేల కింద ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేద రజకులకు జగనన్న చేదోడు పథకం అందలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒక హామీని కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా రజక కార్పొరేషన్ కావాలని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు రజక కార్పొరేషన్ చేసి సంతోషకరమే, కానీ ఆ కార్పొరేషన్లు ఎవరిని పెట్టినారు? ఒక ఉత్సాహవంతునో ఒక యువకునో పెడితే మేమందరం కూడా సంతోషించటం. ఎందుకంటే రజక డిమాండ్లను ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఉండాలి. కార్పొరేషన్ చైర్మన్ అన్నప్పుడు ఒక రాజకీయ ప్రవృత్తిని తీసుకొచ్చి ఆయనకు, ఆ రాజకీయం అంటే ఆయన ఒక 80-85 సంవత్సరాలు ఉంటాయి, మీసాల రంగన్న గారు అని చెప్పేసి ఆయనకు కేటాయించండి. కానీ ఆయన ఏనాడు కూడా రజక సమస్యల మీద మాట్లాడింది లేదు, రజక సమస్యలను ప్రభుత్వం దాకా తీసుకుపోయింది లేదు. ఆ కార్పొరేషన్ పెట్టినారో, కార్పొరేషన్ చైర్మన్ చేసినారు తప్ప ఆ కార్పొరేషన్ నుండి ఏ ఒక్క రజకునికి 10 రూపాయలు కూడా రుణాలు ఇవ్వలేదు. ఆ రజక కార్పొరేషన్ తూతు మంత్రంగా పెట్టారు, తూతు మంత్రంగానే అయిపోయింది. సో అందుకనే గత ఎలక్షన్ లో మీరు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారా? అట్లాని కాదు, నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రజకులను మోసం చేస్తుందని చెప్పేసి మేము గ్రహించాం. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పకుండా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి కేంద్రానికి మీరు నివేదికను పంపాలంటే అసెంబ్లీ నుంచి డైరెక్ట్ కేంద్రానికి ఒక లేఖను రాసింది చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత. కాబట్టి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఆశల పల్లకిలో కూర్చోబెట్టి మమ్మల్ని మోసం చేసిండు. కాబట్టి ఆయన మోసాన్ని మేమందరం గ్రహించాం. కాబట్టి 2025 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని 10-20 సార్లు హైదరాబాద్ లో, అదేవిధంగా ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్ లో కలిసి మీరు అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, అదేవిధంగా రజకుల కోసం రజక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్ కూడా ఏ విధంగా ఉండాలంటే పార్టీ కార్యకర్తల కోసం కాదు, నిరుపేద రజకులకు కార్పొరేషన్ కింద రుణాలు అందాలి, అందరూ లాభపడాలని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని తీసుకెళ్లి ఒక బీసీ మీటింగ్ లో, నేను అధికారంలోకి వస్తే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే రజకులు తెల్లగా బట్టలు ఉతకపోతే మనం ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, తప్పకుండా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రాన్ని ఒప్పించైనా సరే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామన్నారు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రజక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రజకుల కోసం ఇస్త్రీ పెట్టెలు, అదేవిధంగా ఆదేదించే కుల వృత్తులను కాపాడినటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మొన్నటి ఎన్నికల్లో మేము సపోర్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగానే ఉన్నారనే మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులకి కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుందనే ఉద్దేశంతో టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి తెలంగాణకు వస్తే మీరు తెలంగాణలో సాధించింది ఏంటి? తెలంగాణకు వస్తే గత కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కూడా నేను ఇంతకుముందు కూడా మీకు ఒకటే విషయం చెప్పానమ్మా, ప్రభుత్వం ఏదైనా పర్వాలేదు, మాకు రావాల్సినటువంటి వాటా, మాకు రావాల్సినటువంటి నిధులు, దానిల కోసం అన్ని ప్రభుత్వాలను ప్రశ్నించడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు కూడా కేసీఆర్ గారి మీద ఎనలేని పోరాటం చేసినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. దాని తర్వాత కేసీఆర్ గారి మీద ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి, ఎన్నోసార్లు నిరాహార దీక్షలు చేసి, ఎన్నోసార్లు రాస్తారోకోలు, చలో అసెంబ్లీలు, ఇటువంటి కార్యక్రమాలు చేసి కేసీఆర్ దగ్గర 10 డిమాండ్ల మీద నేను పోరాడినప్పుడు తెలంగాణలో కనీసం ఒక 4 డిమాండ్లు నెరవేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే
కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2024లో ఏదైతే వచ్చిన తర్వాత ఎంత అడిగినా కూడా అసలు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. రేవంత్ రెడ్డి గారు స్పందించడం కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రజకుల మీద ప్రేమ లేదు, ఈ రజకులకు ఏదన్నా చేద్దామనే ఆలోచన లేదు, రజకులకు చేసింది శూన్యం, చేస్తారనే నమ్మకం కూడా మాకు పోయింది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి పథకాలను కూడా కొనసాగించినప్పుడు ఈయన రజకుల కోసం ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే మీకు ఎందుకు అంత కోపం రేవంత్ రెడ్డి గారు అంటే? నేను ఒకటే విషయం చెప్తానమ్మా, ఎవరి మీద కోపతాపాలు పెట్టడానికి ఈ ప్రభుత్వంతో మాకు ఎలాంటి ద్వేషం లేదు. తప్పకుండా ప్రభుత్వంతో మాకు రావాల్సిన వాటా కోసం, మాకు రావాల్సిన నిధుల కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది తప్ప ఏ ప్రభుత్వం మీద కూడా మాకు వైరం లేదు, ఎవరితోటి మేము పెట్టుకోము. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలంటే తన ఆస్తిని తన పిల్లలకు ఏ విధంగా పంచి పిల్లలకు న్యాయం చేస్తాడో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. దానికోసమే పోరాటం చేస్తాం తప్ప రేవంత్ రెడ్డి గారి మీద కోపమో చంద్రబాబు నాయుడు గారి మీద కోపమో మాకు ఎలాంటి ద్వేషాలు లేవు, కోపతాపాలు అసలే లేవు. ఎందుకంటే తండ్రి పాత్ర పోషించాలి కాబట్టి మాకు రావాల్సిన వాటి కోసం పోరాడుతున్నాం తప్ప ప్రభుత్వం మీద కోపం కానీ అటువంటివి ఏం లేవు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 ఏడాది అవుతుంది, అప్పటి నుంచి కూడా మీకు ఏం అందట్లేదు అంటారా? అదే చెప్తున్నా కదమ్మా, 1.5 సంవత్సరం అయింది. రజకులకు జరిగింది ఒక వెంట్రుక మందం కూడా, ఒక కట్టెపుల్ల మందం కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు కూడా ఏం చేయలేదు, ఇంకా చేస్తారనే నమ్మకం కూడా మా లోపల నశించింది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి 2016లో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2016లో నేను అప్పుడు రజక సంఘం నుంచి వెళ్ళి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో క్వశ్చన్ చేయమని అడిగినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని క్వశ్చన్ చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, అదే విధంగా దోబిఘాట్ స్థలాలను కాపాడాలి, అదే విధంగా రెవెన్యూ రికార్డుల ప్రకారం వాళ్ళ మీద చేయాలని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాడు. ఆనాడు మాట్లాడినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈ రోజు అధికార పక్షంలో శాసనం మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా, ఆ రోజు చెప్పినావు కదా, దాన్ని ఎందుకు అమలు చేస్తలేవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పినావు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే నువ్వేం చేయలేకపోయినా, క్వశ్చన్ చేసేంత వరకు మీ బాధ్యత ఉంది. ఆ రోజు మీకు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రజకుల గురించి పట్టించుకోలేదు, ఎస్సీ జాబితా గురించి ఆలోచన ఊసే లేదు, రజకులకు చేద్దామనే ఆలోచన లేనే లేదు మీకు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న డిమాండ్ చేశారు, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఎస్సీ జాబితాలో చేర్చట్లేదో యావత్ రజక సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రజక సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కేంద్ర స్థాయిలో ఎటువంటి ఉద్యమాలు చేస్తున్నారు? మరి కేంద్ర స్థాయిలో ఆల్రెడీ 2018, 19 పార్లమెంట్ ఎన్నికలలో, పార్లమెంట్ సమావేశాలలో మా గురించి కూడా, మా కోసం కూడా చేయాలని చెప్పేసి తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్, అదే విధంగా పార్లమెంట్ ముందర కూడా చాలా వరకు ధర్నాలు చేయడం జరిగింది. కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మీరన్నా పట్టించుకుని మాకు రావాల్సినటువంటి ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ జాబితా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రులను కూడా కలిసి కేంద్ర స్థాయిలో కూడా అలజడి, కేంద్ర స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకు మా రజకుల సమస్యల గురించి చెప్పినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. చాలా చేశాము, కేంద్ర స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ రోజు రజక సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఏకైక సంఘం అఖిల భారత రజక సంఘం. ఎప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నారు? దీనికి ఏమైనా చారిత్రాత్మకత ఉందంటారా? 2014 నుంచి ఉద్యమం ప్రారంభించడం జరిగింది. నాడు ఒక సంఘటన జరిగింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఒక సంఘటన జరిగినప్పుడు మా వాళ్ళ మీద, మా రజకుల మీద దాడులు చేసి వాళ్ళు అగ్రకులాలలో దాడి చేస్తే వాళ్ళని తీసుకెళ్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే ఇదే విషయం మీద మా రజక సంఘాల నాయకులకి 2-3 ఫోన్ చేసి నేను చెప్తే వాళ్ళు స్పందించలేదు.
కానీ ఆ రోజు నేనే ఎందుకు రావద్దు, నేనే ఒక నాయకుడిని ఎందుకు అవ్వద్దు, మా వాళ్ళకు నేనే ఒక బాసటగా నిలవాలి, మా వాళ్ళ లోపల మా మనోధైర్యం నింపాలి, వాళ్ళకి అండగా నిలవాలన్న ఒక ఉద్దేశంతో 2014లోని సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి చూసుకుంటూ కూడా ప్రభుత్వాల మీద ఎనలేని పోరాటం చేస్తా ఉన్నాము. ఒక పోరాటం కాదు, ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కానీ, నాడు ఆంధ్ర కోసం ఉద్యమం జరిగినటువంటి ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా రజకులకు న్యాయం చేసే వరకు, రజకుల సమస్యలు నెరవేర్చే వరకు ప్రభుత్వాల మీద అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అసలు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం సాధ్యమే అంటారా? ఎక్కడైనా జరిగిందా ఇది? నేను ఒకటే విషయం చెప్తున్నా, మా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మాది గొంతమ్మ కోరిక కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా మేము అడుగుతా ఉన్నాం. మా ఆత్మ గౌరవం కోసం మేము అడుగుతా ఉన్నాం. మా లక్ష్యం అదే. ఇది ఏదో గొంతమ్మ కోరిక కాదు, మా ఆత్మ గౌరవం కోసం మేము ఎస్సీ జాబితా అడుగుతున్నాం. కేంద్రంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆల్రెడీ ఎస్సీ జాబితాలో రజకులు కొనసాగుతూనే ఉన్నారు. అదే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో కలుపుకుంటే ఇంకా 11 రాష్ట్రాలలో కేంద్రంలో ఎస్సీ జాబితాలో లేదు. కాబట్టి మేము జనాభా దామాష ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా మేము అడుగుతున్నాం తప్ప మేము ఏదో ఈరోజు గొంతమ్మ కోరికలు కాదు. ఎక్కడ ఉన్నారంటే 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆల్రెడీ ఎస్సీ జాబితాలో ఉన్నారు. జనాభా దామాష ప్రకారంగా తెలంగాణలో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రాజకీయంగా పోటీ చేయాలని ఏమైనా ప్రయత్నం చేశారా? మరి నేను చెప్పినా కదమ్మా, రాజకీయంగా చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నాగర్ కర్నూలు నుంచి 2018 ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా, అదేవిధంగా 2020లో వనస్థలిపురం కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ కూడా అవకాశం వస్తే, ఏ పార్టీ అయినా అవకాశం ఇస్తే తప్పనిసరిగా చట్టసభల్లో పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా వాయిస్ని వినిపించడానికి కూడా తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నా. అసలు మీ లక్ష్యం ఏంటి చెప్పండి? లక్ష్యం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రజకులకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ప్రతి రజక ఇంటికి పెద్ద కొడుకులాగా నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఏ ఒక్క రజకుడు బాధపడొద్దు, ఏ ఒక్క రజకుడు సమస్యలలో ఉండొద్దు. రజకుడు ఈ సమాజాన్ని, ఈ మలినమైనటువంటి బట్టలను బండకేసి ఉతికి మల్లెపువ్వులాగా తయారు చేసినటువంటి రజకుడు రాజుల్లాగా బతకాలి. ఎందుకంటే ఈ భూమి మీద అసలు మొట్టమొదటి ఈ భూమి మీద శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారంటే అది రజకుడు. ఎందుకంటే మట్టిలోనే, సౌడులోనే సబ్బును కనిపెట్టి ఆ సౌడుని బట్టలకు పెట్టి బట్టలను మల్లెపువ్వులాగా తయారు చేసి ఈ సమాజానికి అందించాడు. కాబట్టి ఈ భూమి మీద మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారు అంటే అది రజకుడే. అటువంటి రజకుడు చట్టసభల్లోకి వెళ్ళాలి. అటువంటి రజకుడు రాజుల్లాగా బతకాలి. అటువంటి రజకుడి పిల్లలు కలెక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ప్రభుత్వ ఉన్నత స్థాయిలో ఉండాలి. అటువంటి రజకుడు ఎక్కడ కూడా కన్నీళ్లు పెట్టొద్దు. రజకులు ఎక్కడ ఉన్న ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి. కాబట్టి రజకులు ఎప్పుడు ఎవరికి తల వంచాల్సినంత అవసరం లేదు. రజక మహిళలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామ స్థాయిలో, ఇప్పటికి కూడా గ్రామ స్థాయిలలో రజక మహిళల మీద అరాచకాలు, రజక మహిళలను హేళన చేసినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, ఇక్కడ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో. రజకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రజక మహిళలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కులం పేరు పెట్టి దూషించిన రజకులను, రజక స్త్రీలను అవమానించిన తప్పకుండా ఎదుటివారు ఎంతటి వారైనా సరే, చాకలి అని చెప్పేసి అవమానించిన, చాకలి కులస్తులు అని చెప్పేసి చిన్నతనం చేసి మాట్లాడినా తప్పకుండా చాకలి అని అవమానిస్తే, పిలిస్తే సడుగులు ఇరగొట్టాలని చెప్పేసి నా రజక జాతి ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా రజక జాతి ఆడబిడ్డలు కంట నీరు పెట్టవద్దు. మా రజక జాతిలో ఉన్నటువంటి రజకులు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఈ రోజు రజకుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ రోజు సర్పంచ్ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళ బట్టలను, మలినమైనటువంటి బట్టలను మల్లెపూలాగా తయారు చేసి అసెంబ్లీకి, పార్లమెంట్ పంపిస్తే మా గురించి మాట్లాడడం అంటే ఏ ఒక్కరు కూడా పెడచెవిన పెట్టకుండా మేము ఇచ్చినటువంటి పత్రాలను చేతికి దుడుచుకొని టిష్యూ పేపర్ లాగా పక్కన పడేస్తారు తప్ప మా గురించి పట్టించుకునే నాదుడే లేదు. తప్పకుండా రజకులంటే మలినమైనటువంటి బట్టలను బండకేసి తెల్లగా చేయడమే కాదు, మాకు అవకాశం వస్తే, చట్టసభలో అవకాశం వస్తే మా రజకుల దమ్ము చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్టలను మాత్రమే కాదు, అవకాశం వస్తే ఈ సమాజాన్ని కూడా తెల్లగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.
మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మీరు ఇంతగా పోరాటం చేస్తున్నారు కదా, ఎవరైనా అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ దీని గురించి మాట్లాడిచ్చారు అసలు? నేను మొట్టమొదలు 2014లో ఉద్యమం స్టార్ట్ చేస్తే 2016 వరకు అందరిని ఎంపీలను ఎమ్మెల్యేలను మాకు కూడా అవకాశం రావాలి, మా గురించి కూడా అసెంబ్లీలో చెప్పాలని మేము అడిగినప్పుడు 2016లో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష లీడర్ రేవంత్ రెడ్డి గారిని మా గురించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలే, మీరు తప్పకుండా మా పక్షాన మీరు వాయిస్ వినిపించాలని అన్నప్పుడు నేను డిమాండ్ చేస్తే మా సంఘం ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని తీసుకెళ్లి అదే వినతి పత్రాన్ని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కాబట్టి నాడు ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ లో కూడా కేంద్ర మంత్రి, న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్ తోటి కూడా రజకులను ఎస్సీ జాబితాలకు చేర్చాలి, వాళ్ళు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి పార్లమెంట్ లో కూడా మాట్లాడించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. 2016లో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. దాని తర్వాత మొన్న 2025 బడ్జెట్ సమావేశాలలో ఎమ్మెల్సీ కవిత గారితో కూడా అఖిల భారత రజక సంఘం శాసన మండలిలో మాట్లాడించడం జరిగింది. ఎందుకంటే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, రజకుల డిమాండ్ నెరవేర్చాలని కవిత గారిని నేను కలిసినప్పుడు తప్పకుండా మాట్లాడతానని చెప్పేసి నాకు మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారంగా ఆమె మాట్లాడినందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయి బిల్లులను చెల్లించాలి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడని సునీత లక్ష్మారెడ్డి గారిని నేను కలవడం జరిగింది. దాని తర్వాత మా మనవిని ఆలకించి ఆమె కూడా అసెంబ్లీలో రజకులకు ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలను చెల్లించాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆమె కూడా అఖిల భారత రజక సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా ఎన్ని రోజులున్నా కూడా మన వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎంతో మంది రజకుల నుంచి కూడా చాలా మంది ప్రజాప్రతినిధులుగా గతంలో ఎన్నికయ్యారు. కానీ రజకుల సమస్యలను ఏనాడు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు, చెప్పడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడున్నా సరే, ఎక్కడ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైనా సరే ఫస్ట్ మన కులానికి మనం ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సినంత అవసరం మనకి ఎంతైనా ఉంది. మిగతా కులాలలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కులాలకు న్యాయం చేసుకుంటూ మిగతా కులాలకు కూడా న్యాయం చేస్తారు. మా పార్టీ నుంచి, మా రజకుల నుంచి ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా అంటే ఏనాడు కూడా రజకుల గురించి ఏనాడు కూడా అసెంబ్లీలో ఊసెత్తలేదు, ఇప్పటి వరకు కూడా ఊసెత్తలేదు. అంటే ఎదిగేంత వరకు రజక జాతి అవసరం లేదు, ఎదిగిన తర్వాత రజకుల గురించి పట్టించుకునే నాదుడే లేదు. కాబట్టి మా గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా సరే రజకుల గురించి, రజకులకు ఏ కష్టం వచ్చినా, రజకులకు ఏ నష్టం వచ్చినా, రజకులకు ఏ డిమాండ్ అయినా సరే నెరవేర్చేదాకా అఖిల భారత రజక సంఘం తప్పకుండా రజకుల పక్షాన ఉంది. ఏ ప్రజాప్రతినిధి మాట్లాడినా మాట్లాడకపోయినా రజకుల పక్షాన అఖిల భారత రజక సంఘం ఉంది. తప్పకుండా రజకులు అధైర్యపడవలసినంత అవసరం లేదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే రోజులలో ఉద్యమాన్ని ఉధృతం చేసి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు, అదేవిధంగా రజకుల డిమాండ్లు పరిష్కరించే వరకు అఖిల భారత రజక సంఘం 2 రాష్ట్రాలలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. చలో అసెంబ్లీ కార్యక్రమాలు గతంలో మీరు ఏమైనా చేశారా? ఒకవేళ చేసి ఉంటే ఎలాంటి ఫలితాలు వచ్చాయి, లేకుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకేమైనా చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా? చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కుల సంఘం నుంచి, ఒక రజక సంఘం అని చెప్పను, ఏ కుల సంఘం అయినా తమ డిమాండ్ల కోసం చలో అసెంబ్లీ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. చేయాలంటే ఒక ధైర్యం కావాలి. చలో అసెంబ్లీ చేయడం అంటే నాట్ ఏ జోక్ అది. ఎందుకంటే ఒక క్రమబద్ధీకరంగా చేయాల్సి ఉంటుంది, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి, దాని ప్రకారంగా చేయాల్సి. ఒకసారి కాదు, 2014 నుంచి చూసుకుంటే కూడా 4 సార్లు చెలో అసెంబ్లీ చేసి రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో ఈ ప్రభుత్వాలకు చూపించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. రజక సంఘం నుండి ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు కూడా చలో అసెంబ్లీ చేసిన దాఖలాలు లేవు. ఈ యొక్క డిమాండ్ అసెంబ్లీలో వినిపించాలంటే మనం చలో అసెంబ్లీ చేయక తప్పదు. ఎందుకంటే కొందరు మేధావులతో ఆలోచించి, కొంతమంది మహానుభావులతో ఆలోచించి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. చలో అసెంబ్లీ ఒకసారి కాదు, 4 సార్లు చేసినామంటే 4 డిమాండ్ల మీద మనం పోరాటం చేసినాం. 4 డిమాండ్లు కూడా నెరవేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే చలో అసెంబ్లీ అనేది వాస్తవంగా పార్టీలు కూడా వెనకడిగేస్తాయి. చలో అసెంబ్లీ చేస్తే ఏముంటుందంటే అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ ఏ విధంగా వ్యవహరిస్తారో మీ అందరికి తెలిసిన విషయమే. కానీ అటువంటి దాంట్లకు బెదరకుండా, దాంట్లో అదరకుండా గతంలో ఏ రజక సంఘం కూడా సాహసం చేయనటువంటి
చెలో అసెంబ్లీ కార్యక్రమాల్లో ఒకసారి కాదు 4 సార్లు రజకుల కోసం, రజకుల గొంతు ప్రభుత్వానికి వినిపించాలి, రజక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి, రజకులను ఎస్సీ జాబితాలకు చేర్చాలి అని చెప్పేసి రజకుల కోసం చరిత్రలో మొట్టమొదటిసారిగా 4 సార్లు చెలో అసెంబ్లీ ఇచ్చినటువంటి సంఘం, రజకుల వాయిస్, రజకుల గొంతుకను అసెంబ్లీలో వినిపించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. ఇప్పటి వరకు చేసిన ఉద్యమంలో మీరు ఎంతవరకు ఏం సాధించారని మీరు అనుకుంటున్నారు? గతంలో 2014లోనే ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఒక 10 డిమాండ్ల మీద కేసీఆర్ గారు ముందలు పెట్టడం జరిగింది. నాడు కూడా రజకులకు రజక భవనాన్ని, ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలి. ఈ రోజు పెట్టలేదు, కావాలంటే మీకు పాంప్లెట్ కూడా చూపిస్తాను. 2014 నుంచి జనాలకి వెళ్ళినాం. దాని తర్వాత ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహం పెట్టాలి, అదేవిధంగా కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్కి ఐలమ్మ పేరు పెట్టాలి, జనగామ జిల్లాకి ఐలమ్మ పేరు పెట్టాలి, అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలకు చేర్చాలని చెప్పేసి డిమాండ్ల మీద ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది గతంలో. అదేవిధంగా గతంలో ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్లు, ఒకసారి 250, మరొకసారి 250 కోట్లు అని చెప్పేసి 500 కోట్లు రజక సంక్షేమాన్ని కేటాయించినప్పుడు దానిలోకి వెళ్ళి 5 రూపాయలు కూడా రాలేదు. 500 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ల మీద ప్రభుత్వంతో పోరాడినప్పుడు, నేను పోరాడినటువంటి దానికి కేసీఆర్ గారి ప్రభుత్వం స్పందిస్తూ రజక భవనం కోసం మేడిపల్లిలో స్థలాన్ని కావాలని కొట్లాడినప్పుడు కేసీఆర్ గారు కూడా మేడిపల్లిలో స్థలాన్ని ఇవ్వడం జరిగింది. దానిని కూడా దాని తర్వాత ఉప్పల్ బగాయత్కి మార్చడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప్పల్ బగాయత్, నేను ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, బీసీ భవనాలకు, అన్ని బీసీ ఎస్టీ భవనాలకు ఏ విధంగా అయితే కోకాపేటలో స్థలాన్ని కేటాయించారో ఇప్పుడు ఉన్నటువంటి ఉప్పల్ దగ్గర ఆ స్థలాన్ని రద్దు చేసి కోకాపేటలో విలువైన స్థలంలోనే, ఒక విలువైన ప్లేస్ లోనే రజక ఆత్మగౌరవ భవనం కోసము తప్పకుండా 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అప్పటి నుండి కూడా చూసుకుంటే ఒక డిమాండ్ అని కాదు, చాలా డిమాండ్లు నేను కేసీఆర్ గారు ముందర పెట్టినప్పుడు చాలా డిమాండ్లను నెరవేర్చుకోవడం జరిగింది. గతంలో కరెంటు బిల్లులు కట్టినప్పుడు కూడా చలో అసెంబ్లీ వాళ్ళ ముందర డిమాండ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత చట్టసభలలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారి మీద పోరాటం చేసినాము. దాని తర్వాత రజకులకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం జరిగింది, మీకు తెలిసిన విషయమే అది. దాని తర్వాత ఒక్క డిమాండ్ కదమ్మా, చాలా డిమాండ్ల మీద పోరాటం చేసినాము. అంటే ఒక సమస్య, మేజర్ సమస్యలే నేను చెప్తున్నా. రజకులకు జరిగేటటువంటి అన్యాయం కానీ, రజకులకు జరుగుతున్నటువంటి కావాల్సినటువంటి డిమాండ్లు వేరే ఉన్నాయి, కానీ మేజర్ గా కొట్లాడింది ఒక 10 డిమాండ్ల మీద పోరాడితే ఒక 4-5 డిమాండ్లు కేసీఆర్ గారితో పోరాడి సాధించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. రజక ఆత్మగౌరవ భవనం కోసము డిమాండ్ చేసినాం, దాన్ని కేసీఆర్ గారి దగ్గర పోరాడి సాధించుకున్నాం. అదేవిధంగా కోర్టులో ఉమెన్స్ కాలేజ్కి ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పినప్పుడు కేసీఆర్ గారు పెడతానని చెప్పి జీవో తీసుకొచ్చిన, అప్పట్లోనే ఎన్నికలు రావడం, దానికి బ్రేక్ పడడం జరిగింది. దాని తర్వాత రజకులకు, అదే విధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్తే ఆ డిమాండ్ను అప్పుడు కేసీఆర్ గారు పట్టించుకోలేదు. కాబట్టి ఇంకా కూడా చాలా డిమాండ్లను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముందర పెట్టబోతాం. ఈ డిమాండ్ల మీద నిరంతర పోరాటం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే అసలు మీ జనాభా ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 22 లక్షల మంది, 22 లక్షల నుండి 23 లక్షల మంది రజక జనాభా ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షల నుండి 18 లక్షల మంది జనాభా ఉంటారు. కాబట్టి జనాభా దామాష ప్రకారంగా ఎక్కడైనా సరే, ఒక రజకులే కాదు, జనాభా దామాష ప్రకారంగా జనాలు ఏమడుకున్నా కూడా దాన్ని చేయాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. కాబట్టి దానికి అనుగుణంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలకు చేర్చాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా ఏదైతే ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారో తప్పకుండా హామీని నిలబెట్టుకోవాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని కేంద్రానికి నివేదికను పంపి కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. తప్పకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్యాయం చేస్తే ఏ విధంగా పోరాటం చేసినామో చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోతే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా మరొకసారి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాటం చేసినామో కూటమి ప్రభుత్వం మీద కూడా అదే విధంగా పోరాటం చేయడానికి అఖిల భారత రజక సంఘం సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా
రజకుల డిమాండ్లు పరిష్కరించే వరకు, రజకులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటది. నా చివరి రక్తం పట్టున్నంత వరకు రజక జాతి కోసం పోరాటం చేస్తా తప్ప ఇలాంటి పార్టీలకు కానీ, ఇటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఇటువంటి ప్రభుత్వాలకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా నా ప్రాణం పోయేంత వరకు, నా ఒంట్లో చివరి రక్తం పట్టున్నంత వరకు కూడా రజకుల కోసమే ఉద్యమం చేస్తా తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. అసలు ఉద్యమం పోరాటాలు అంటేనే పోలీసులు, అరెస్టులు, లాఠీ చార్జీలు, ఇదంతా భయం అనిపించదా? అసలు ఎంత ధైర్యం ఎక్కడిది మీకు? నాకు ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి ఐలమ్మ ఉంది కాబట్టి నేను ఎవరికి బెదరను, బెదిరే ప్రసక్తి కూడా లేదు. ఇక ముందట కూడా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తాను తప్ప ఏనాడు కూడా రజకుల కోసం వెనకాడి గీసింది లేదు, ఎయ్యబోను. నేను బెదరని ఎందుకోసం అంటే దీనికోసమే, ఐలమ్మ స్ఫూర్తి. అదే విధంగా మా అమ్మ ఇచ్చినటువంటి పాల గట్టితనంతో నేను ఎవరికి బెదరను తప్ప నా వెనక ఎటువంటి రాజకీయ శక్తులు లేవు, నా వెనకాల పెద్ద పెద్ద నాయకులు లేరు. నాకు ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, రజక సమాజమే నా కుటుంబ సభ్యులు. నేను రజకుల కోసమే బతుకుతున్నా. రజకుల చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాతులు చేర్చే వరకు పోరాటం చేస్తా. అదే విధంగా ప్రతి రజకుడు తలెత్తుకొని బతికే వరకు అఖిల భారత రజక సంఘం, మీ అన్న, మీ తమ్ముడు మొగ్గా అనిల్ కుమార్ రజక పోరాటం చేస్తూనే ఉంటాడు తప్ప ఎటువంటి విషయంలో కూడా బెదిరే ప్రసక్తి లేదు, వెనకడి చేసే ప్రసక్తే లేదు. ఇంకా ముందు మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, దేశవ్యాప్తంగా కానీ రజకులు రాజులు ఇంతకుముందే చెప్పినా మీకు, రజకులు రాజుల్లాగా బతకాలి. రజకులు ఏ సమస్యలైనా, రజకులకు ఈ అవసరం ఉందంటే రజకుల మీద దాడులు, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ రజకుల మీద దాడులు జరిగిన ఏ సంఘం కూడా పోయి వాళ్ళకు బాసటగా నిలవదు. ఈ క్షణం కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన కానుంచి కనీసం ఒక 5 సమస్యల మీద 5 మంది మీద దాడి చేయడం జరిగింది. స్తంభానికి కట్టేసి కొట్టడం, అదే విధంగా రజకుల మహిళల మీద దాడి చేస్తే అక్కడ అఖిల భారత రజక సంఘం వీళ్ళకి అండగా నిలిచి వాళ్లకు ప్రభుత్వం వరకు డిమాండ్ని తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసిన. తెలంగాణలో కూడా ఏ సంఘమైనా ఉంది అంటే ఈరోజు ఒక రజక కులమే కాదు, ఏ కులమైనా సరే తన కులం బిడ్డలు, మన జాతి బిడ్డలు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి భాషగా నిలవాల్సిన బాధ్యత సంఘాల మీద ఉంటది. ఆ సంఘాలు బాధ్యతగా నిలవన్నప్పుడు సంఘాలు ఉండే లాభం లేదు. ఈ చైర్లో నేను కూర్చోవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తా ఉన్నాం. ఎవరు ఆపదలు ఉన్నా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తూనే ఉన్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రజక సమస్యల మీద పోరాటం చేస్తాము. అదే విధంగా ఎటువంటి విషయానికైనా అఖిల భారత మీకు అండగా ఉండేటటువంటి సంఘం, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మీకు అండగా నిలబడేటటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. ఎంత దూరం అయినా సరే మన వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీ పక్షాన పోరాడేది అఖిల భారత రజక సంఘం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. చివరిగా రజకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రజకులకు, రజక యువతకి, రజక మేధావులకి, రజక విద్యార్థులకి, మహిళలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రజకుల కోసము మీరు ఇంతవరకు చేసినటువంటిది పక్కకు పెట్టి అఖిల భారత రజక సంఘం 2014 నుంచి రజక సమస్యల మీద పోరాటం చేస్తున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు అఖిల భారత రజక సంఘం చేస్తున్న పోరాటంలో మీరందరు భాగస్వాములు కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ రోజు అఖిల భారత రజక సంఘం అంటే ఓన్లీ మొగ్గా అనిల్ కుమార్ రజక కోసం కాదు, కేవలం ఒక వ్యక్తి కోసం స్థాపించినటువంటి సంఘం కాదు. రజకులు ఎక్కడ కష్టాలలో ఉన్నా, ఎక్కడ ఆపదలు ఉన్నా వాళ్ళ పక్షాన నిలబడడానికే అఖిల భారత రజక సంఘాన్ని స్థాపించడం జరిగింది. అఖిల భారత రజక సంఘం మీకు ఆహ్వానం పంపిస్తా ఉంది. ఆహ్వానం ఏంటంటే రజకుల కోసము, రజకులను ఎస్సీ జాతులు చేర్చే వరకు అఖిల భారత రజక సంఘం ఏ విధంగా పోరాటం చేస్తుందో, రజక సమస్యల మీద పోరాటం చేస్తుందో ఆ సమస్యలలో మీరందరూ భాగస్వాములు కావాలి. నాకేందని ఇంట్లో కూర్చుంటే కాదు, తప్పకుండా ప్రతి ఒక్కరూ అఖిల భారత రజక సంఘం జెండా చేతబట్టి మనం అందరం కలిసి మనం అడుగు ముందుకేస్తే మనం ఏదైతే సాధిస్తామో. ఆ ఇల్లమ్మ చేతిలో ఏ విధంగా అయితే 5,000 దగ్గరకు వచ్చి ఏదైతే రోకల్ బండ చేతులు పెట్టి శత్రుల మీద దండయాత్ర చేసిందో, ఆ విధంగా మనమంతా 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి రజకులు ఒక దగ్గరికి వచ్చి పోరాటం చేసి మన డిమాండ్ల కోసం మనమంతా కలిసి ఉద్యమం చేయాలి. మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈరోజు చాలా మంది అనుకుంటారు అఖిల భారత రజక సంఘం అంటే మొగ్గా అనిల్ కుమార్ రజక జాతి బిడ్డ, రజకులకు అన్యాయం జరగకుండా చూసుకునేటటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అంటే అది మీ అన్న, మీ తమ్ముడు మొగ్గా అనిల్ కుమార్ రజక. తప్పకుండా మీరందరూ రజక సమస్యల కోసం అఖిల భారత రజక సంఘం చూపిన దారిలో నడుస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మీరందరూ భాగస్వాములు కావాలని మరొకసారి వినవిస్తూ రజకులందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం.
మీరు చేసే ఉద్యమాల వల్ల కానీ పోరాటం, మీరు చేసే పోరాటం వల్ల చాలా మంది మెచ్చుకుంటారు, అంతకన్నా చాలా మంది కూడా విమర్శిస్తూ ఉంటారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఒకటే విషయం చెప్తా ఉన్నా మీకు, ఉద్యమాలలో కానీ రాజకీయాలలో కానీ విమర్శలు అనేది కామన్. ప్రతి రాజకీయ నాయకుడి మీద ఉంటాయి, ప్రతి ఉద్యమకారుడి మీద ఉంటాయి. నేను ఎక్కువ మెచ్చుకునేటోళ్ళని తీసుకొని ముందుకెళ్తా తప్ప విమర్శించుకునేటోళ్ళని పట్టించుకొని ఇక్కడ నా టైం వేస్ట్ చేసుకోవాలని నేను లేను. కాబట్టి విమర్శకులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ విమర్శిస్తున్నారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. నన్ను అభిమానించేటోళ్ళ కంటే ఎక్కువ విమర్శించేటోళ్ళని ఎక్కువ నేను ఇష్టపడతా. ఎందుకంటే మీ విమర్శల వల్లనే నేను ఈ స్థానంలో ఉన్నా. మీరు విమర్శించేటోళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి, మీరందరూ బాగుండాలి. విమర్శించేటోళ్ళు మా బిడ్డలే, మెచ్చుకునేటోళ్ళు మా బిడ్డలే. విమర్శలు నేను పట్టించుకోను. విమర్శలు అనేది కామన్. ఒక కుటుంబం ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్యలోనే భేదాలు వస్తాయి, అన్నదమ్ములు విమర్శించుకుంటారు. దానంత మాత్రం విమర్శలు పట్టించుకొని వస్తే నా జీవితం మొత్తం ఇక్కడనే అయిపోతుంది. కాబట్టి విమర్శకుల గురించి నేను పట్టించుకోను. వాళ్ళకి అసలు నేను రిప్లై ఇయ్యను. విమర్శకులు ఏదన్నా కామెంట్ పెట్టినా ఇంకొకటి చేసినా నేను రిప్లై ఇయ్యను. ఎందుకంటే ఒక సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి, ఒక జాతీయ సంఘం అధ్యక్షుడు అయినప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా విమర్శించేటోళ్ళు. చెప్పినప్పుడు వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళ స్థాయి నాది కాదు కదా. నా స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. కానీ మేమంతా రజక బిడ్డలమే. విమర్శించేటోళ్ళైనా నన్ను మెచ్చుకునేటోళ్ళైనా అందరూ నాకు సమానమే. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనేది నేను కోరుకుంటాను. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ చూసుకుంటే ముందు మీరు చేసే పోరాటంలో కానీ బహిరంగ సభలు ఏమన్నా ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? తప్పకుండా రాబోయే మే జూన్ మాసంలో తెలంగాణలో భారీ బహిరంగ సభ అనుకుంటా ఉన్నాం. కనీసం 1,00,000 మందిని మేము పోగు చేసి ఒక కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. తప్పకుండా భారీ బహిరంగ సభ పెట్టి రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో ఈ ప్రభుత్వాలకు చూపించాలి. మా డిమాండ్లు నెరవేర్చుకోవాలి. రజకుల చిరకాల కోరిక ఏదైతే ఉందో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు పోరాటం చేయాలి. ఈ రాజకీయ నాయకులు నాటకాలు ఆడుకుంటూ రజకులకు చేస్తున్నామని చెప్పేసి సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఒకటే కదా, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి పార్టీలు కూడా మాకు అన్యాయం చేస్తా ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు ఈ బహిరంగ సభల ద్వారా రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా ప్రతిపక్షాలకు రజకుల దమ్ము చూపిస్తామని చెప్పేసి మే గాని జూన్ లో గాని బహిరంగ సభలో నిర్వహించే ప్లాన్ ఉంది. అందరితో ఆలోచన వేసుకొని ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఓకే అనిల్ కుమార్ గారు, మీరు చేసే పోరాటం ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి, మీరు అనుకున్నది సాధించాలని మా మహి మీడియా ప్రేక్షకులతో పాటు మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు.